వెల్కమ్ టు అర్షిత్ ఇన్స్టిట్యూట్. గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు. సో మన అర్షిత్ ఇన్స్టిట్యూట్లో మనకి మార్చి 15వ తేదీన ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది, మార్చి 21వ తేదీన మరొక బ్యాచ్ స్టార్ట్ అయింది గ్రూప్ 2 మెయిన్స్కి. సో ఇప్పుడు మార్చ్ 25th రోజున మరొక బ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు సో మెయిన్స్ బ్యాచ్లో 25th బ్యాచ్లో జాయిన్ కావాలనుకున్న వారు ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ తోటి ఈ బ్యాచ్ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. సో కాబట్టి మనకి ఈ మెయిన్స్ బ్యాచ్లో చేరాలనుకునే వాళ్ళు మీ పేరును నమోదు చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ పాలిటీలో కొన్ని క్వశ్చన్స్ని డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఈ క్రింది వాళ్ళలో సరికానిది ఏది? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్. ఇందులో సరికానిది ఏది అంటే ఫస్ట్ వన్ వచ్చేసి జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర జాబితాలో 98 అంశాలు ఉన్నాయి. ఇది రైట్. జిఎస్టీ అమల్లోకి రాకముందు 100 అంశాలు ఉండే, ఇంట్లో 2 అంశాలు తీసేశారు. సో 92 అండ్ 92C అనేటువంటి 2 అంశాలు తీసేశారు. కాబట్టి ఇప్పుడు 98 అంశాలు ఉన్నాయి. సో ఇది రైట్. సరికానిది అడిగాడు కాబట్టి ఇది సరి అయినది. నెక్స్ట్ 1976 తర్వాత రాష్ట్ర జాబితాలో 66 అంశాలు ఉన్నాయన్నాడు. కాబట్టి ఇది రాంగ్. అంటే మీన్స్ ఇక్కడే ఇదే రైట్ ఆన్సర్ అని అర్థం. ఇదే రైట్ ఆన్సర్. సరికానిది ఏదంటే ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఇది సరి అయినదే, ఇది సరి అయినది, ఇది సరి అయినది, ఇది సరికానిది. ఒక 76 తర్వాత 66 అంశాలు ఉన్నాయన్నాడు. 76 తర్వాత 61 అంశాలే ఉన్నాయి. అంటే 5 అంశాలను తొలగించారు. కాబట్టి 61 అనేది రైట్ ఆన్సర్. కాబట్టి సరికానిది ఏది అన్నాడు కాబట్టి ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పు లేని జాబితా ఉమ్మడి జాబితా కాంకరెంట్ లిస్ట్ అన్నాడు. ఎస్, కాంకరెంట్ లిస్ట్ అనేటువంటిది లో ఎటువంటి మార్పు లేదు. జిఎస్టీ అమల్లోకి రాకముందు 52 అంశాలే ఉన్నాయి, వచ్చిన తర్వాత కూడా ప్రజెంట్ కూడా 52 అంశాలే ఉన్నాయి. ఓకే, ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి. ఉమ్మడి జాబితాలో ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయి. సో ఇది కూడా రైట్. అంటే సరికానిది అడిగాడు కాబట్టి మనకి ఇప్పుడు సెకండ్ ఆప్షన్ అనేది రైట్ కిందకి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాళ్ళలో సరికానిది ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఇన్కరెక్ట్. ఇక్కడ దేశంలో రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధమైనవి కావు. ఎస్, రాజ్యాంగబద్ధమైనవి కావు. కేవలం చట్టబద్ధంగా ఎన్నికల కమిషన్ ద్వారా మాత్రమే గుర్తింపు పొందినవి. ఎస్, ఎన్నికల కమిషన్ మాత్రమే గుర్తింపునిస్తుంది రాజకీయ పార్టీలకు. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో మొత్తంలో రాజకీయ పార్టీ అనే పదం కేవలం 10th షెడ్యూల్లో మాత్రమే పేర్కొనబడింది. ఎస్, రాజకీయ పార్టీ అనే పదం కేవలం ఎక్కడ మాత్రమే కనబడుతుంది? 10th షెడ్యూల్లో మాత్రమే కనబడుతుంది. ఇందిరాగాంధీ కాలంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంను భారత రాజ్యాంగంలో చేర్చారు. కాదు. సో ఇక్కడ అంటే సరికానిది ఏది అంటే ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇందిరాగాంధీ కాలంలో కాదు, ఇక్కడ రాజీవ్ గాంధీ కాలంలో చేర్చడం జరిగింది. ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1985 1985లో ఈ అంశాన్ని చేర్చారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని 1985లో మనకు రాజీవ్ గాంధీ గవర్నమెంట్ కాలంలో చేర్చారు. కాబట్టి సరికానది అన్నాడు కాబట్టి ఇది థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్. ఇక ఫోర్త్ వన్ చూడండి. ఇక్కడ ది యాంటీ డిఫెక్షన్ లా యాక్ట్ వాజ్ అమెండెడ్ డ్యూరింగ్ అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ టెన్యూర్. సో ఇక్కడ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో సవరణ చేయబడ్డది. ఎస్, 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ 2003లో మరొకసారి సవరణ అనేది చేసింది. కాబట్టి సరి అయినవి ఏంటిదంటే 1, 2, 3 అనేవి సరి అయినవి. ఇక్కడ సరికానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్. ఈ క్రింది వాళ్ళలో సరి అయినవి గుర్తించండి అన్నాడు. సో సరి అయినవి గుర్తించండి. ప్రజాప్రతినిధులు ఇతర రాజకీయ పార్టీలో చేరినప్పుడు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. ఎస్, కరెక్ట్, వర్తిస్తుంది. అంటే సరి అయినదే. నెక్స్ట్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్లకు సభాపతులుగా ఉన్నప్పుడు వివరించే సందర్భంలో ఫిరాయింపుల చట్టం వర్తించదు. ఎస్, ఇక్కడ వీళ్ళు ఒకవేళ రాజకీయ పార్టీలకు రాజీనామా చేసినా కానీ ఎవరో స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ తన పొలిటికల్ పార్టీకి రిజిగ్నేషన్ ఇచ్చినా కానీ వాళ్ళకి యాంటీ డిఫెక్షన్లో అప్లికబుల్ కాదు. అంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్లకు యాంటీ డిఫెక్షన్లో అప్లికబుల్ కాదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్, ఫస్ట్ స్టేట్మెంట్ కూడా రైట్. నెక్స్ట్ 2/3 వంతు సభ్యులు ఇతర పార్టీలో విలీనం అయినప్పుడు వారికి పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. అవును,
2/3 వంతు మంది సభ్యులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి చేరినా కానీ లేదా పార్టీని విలీనం చేసినా కానీ, సో ఇక్కడ అంటే ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో చేరినప్పుడు యాంటీ డిఫెక్షన్ లా అనేది అప్లికేబుల్ కాదు. నెక్స్ట్ నామినేటెడ్ సభ్యులు 6 నెలల లోపు అన్నాడు, 6 మంత్స్ లోపు అన్నాడు. ఏదైనా ఒక రాజకీయ పార్టీలో చేరినా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు అన్నాడు. సో రైట్, ఇది కూడా. కాబట్టి ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్లు సరి అయినవే. ఇది థర్డ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇటీవల కేంద్ర రాష్ట్ర జాబితాల్లో అధికారాల విభజనలో మార్పు వచ్చింది అన్నాడు. అంటే జిఎస్టీ వల్ల మార్పు అనేది వచ్చింది. సో జిఎస్టీ వల్ల కేంద్ర జాబితాలోను మరియు రాష్ట్ర జాబితాలో మార్పు వచ్చింది. మరి జిఎస్టీ అనేది ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారు? 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 2016. 2016లో మోడీ గవర్నమెంట్ 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జిఎస్టీ అనేది తీసుకొచ్చారు. సో జిఎస్టీ వల్ల కేంద్ర మరియు రాష్ట్ర జాబితాలో మార్పు అనేది వచ్చింది. నెక్స్ట్ తర్వాత 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చని భాష ఏది అన్నాడు. సో ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, BDMS చేర్చని భాష, బోడో, డోంగ్రీ, మైథిలి అండ్ సంతాలి. సో ఇక్కడ ఆన్సర్ సంతాలి అనేటువంటి, అంటే ఇవి 4 భాషలు చేర్చారు. ఇక్కడ చెప్పిన దాని ప్రకారం భోజ్పురి అనేటువంటి భాషను చేర్చలేదు. కాబట్టి ఇక్కడ చేర్చని భాష ఏదన్నాడు? చేర్చని భాష భోజ్పురి. ఇవన్నీ చేర్చినవి. దాంతో పాటుగా ఈ మూడింటితో పాటుగా సంతాలి అనే భాషను కూడా రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. నెక్స్ట్ 6th, షెడ్యూల్స్ పైన నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంది? షెడ్యూల్స్ పైన డిసిజన్ తీసుకునేటువంటి పవర్ ఎవరికి ఉంది అంటే పార్లమెంట్కి ఉంది. అంటే కొత్తగా ఏదైనా షెడ్యూల్స్ను అమెండ్మెంట్ చేయాలన్నా, షెడ్యూల్ అమెండ్మెంట్ చేయాలన్నా, లేదా ఉన్నటువంటి షెడ్యూల్ను తొలగించాలన్నా అదంతా కూడా పార్లమెంట్కు అధికారం అనేది ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పార్లమెంట్. సెకండ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో కూడా అధికార భాషగా లేకుండా రాజ్యాంగం చేత గుర్తింపబడిన భాష ఏది? జనరల్గా ఒక ఏదైనా ఏ రాష్ట్రంలోనైనా తీసుకున్నా కానీ అఫీషియల్ లాంగ్వేజ్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అధికార భాష వచ్చేసి తెలుగు. తెలుగుతో పాటు సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్గా ఉర్దూను సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రకటించింది మన గవర్నమెంట్, ఈ 2 గవర్నమెంట్స్. సో ఇట్లాంటి ప్రతి రాష్ట్రానికి అధికార భాషలు ఉంటాయి, 1 కానీ 2 కానీ ఇట్లా 3 కానీ అధికార భాషలు ఉంటాయి. కానీ ఏ రాష్ట్రంలో కూడా అధికార భాషగా లేకుండా రాజ్యాంగం చేత గుర్తింపబడిన భాష ఏది అంటే, సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి సింధీ. సింధీ అనే భాష ఏ రాష్ట్రంలో కూడా అధికార భాషగా లేదు. నెక్స్ట్, 8వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తమిళనాడులో రిజర్వేషన్ శాతాన్ని 69కు పెంచి 9వ షెడ్యూల్లో చేర్చారు. అంటే 79th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 79th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో 79th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1994. సో 1994లో 76వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తమిళనాడులో రిజర్వేషన్స్ అనేవి 69% పెంచారు. అది పివి నరసింహారావు గవర్నమెంట్ కాలంలో చేయబడింది. సో నెక్స్ట్ వచ్చేసి 9th వన్, భారత రాజ్యాంగం చేత గుర్తింపబడిన భాష అయినప్పటికీ 2019 డిసెంబర్ 6వ తేదీ వరకు ఒక్కసారి కూడా రాజ్యసభలో మాట్లాడని లేదా పార్లమెంట్లో మాట్లాడని భాష ఏది? సో పార్లమెంట్లో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అంటే ఏ ఎంపీ కూడా 2019 వరకు ఒక్కసారి కూడా రాజ్యాంగం చేత గుర్తింపబడిన భాష అయినప్పటికీ ఒక్కసారి కూడా ఒక భాషను మాట్లాడలేదు. అది ఆ భాష ఏంటి అంటే, సో మనకి సంతాలీ లాంగ్వేజ్. సంతాలీ అనే భాషను 2019 వరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. డిసెంబర్ 6వ తేదీన ఒక బీహార్ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ మాట్లాడారు. ఆ రోజున మాట్లాడారు. అంటే అప్పటి వరకు ఒక్కసారి కూడా పార్లమెంట్లో ఈ భాషను మాట్లాడలేదు, సంతాలీ అనే భాషను మాట్లాడలేదు. నెక్స్ట్, మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ఉండడానికి కారణమైన సిద్ధాంతం ఏది? సో ఇండియా అనేది యూనిటీ ఇన్ డైవర్సిటీగా ఉండడానికి కారణమైనటువంటి ప్రిన్సిపల్ ఏది అంటే మనకి సౌభ్రాతృత్వం, ది ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అన్నాడు. ఎందుకు అంటే, సో భారతదేశంలో భిన్న మతాలు ఉన్నాయి, భిన్న కులాలు ఉన్నాయి. భిన్న మతాలు అంటే డిఫరెంట్ అనేటువంటి రిలీజన్స్ మనకు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిందువులు 79.80% ఉన్నారు, ఇస్లాం 14.23% ఉంది. ఇట్లా భిన్న మతాలు ఉన్నాయి. క్రిస్టియానిటీ ఉంది, సిక్కు ఉంది, బుద్ధిస్టులు ఉన్నాయి, జైనిస్టులు ఉన్నాయి, పారసీకులు ఉన్నాయి. సో ఇన్ని మతాలు ఉన్నప్పటికీ అందరూ కలిసికట్టుగా ఉంటున్నారంటే ఒక మతస్థుడిని ఇంకొక మతస్థుడు సోదరులాగా భావిస్తున్నారు. అంటే దీన్నే మనం ఫ్రాటర్నిటీ, ది ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అంటాం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఫ్రాటర్నిటీ. నెక్స్ట్, మన దేశ భూభాగాన్ని విదేశాలకు ఇవ్వాలన్నా, విదేశీ భూభాగాన్ని మన దేశంలో విలీనం చేసుకోవాలన్నా ఏ సిద్ధాంతం ప్రకారం చేయవచ్చు అంటే, సో
సో మనకి సావరిన్ పవర్ సర్వసత్తాక అధికారం ద్వారా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1960లో మన ఇండియన్ గవర్నమెంట్ బేరూబరి అనేటువంటి ఒక ప్లేస్ను పాకిస్తాన్ ఇచ్చింది. పాకిస్తాన్ నుండి కూచ్ బిహార్ అనే ప్లేస్ను మన ఇండియా తీసుకుంది. లేదా మోడీ గవర్నమెంట్ 2015లో ఒక 111 విలేజ్లను, సో 111 ఎన్క్లేవ్స్ను మోడీ గవర్నమెంట్ భారత్ బంగ్లాదేశ్ బార్డర్ ట్రీటీలో భాగంగా 111 విలేజ్లను బంగ్లాదేశ్కి ఇచ్చారు. బంగ్లాదేశ్ నుంచి 51 విలేజ్ను మన ఇండియా తీసుకుంది. కాబట్టి ఏదైనా ఒక దేశంలో ఉన్నట్టు మన దేశంలో ఉన్న భూభాగాన్ని వేరే దేశానికి ఇవ్వాలన్నా, వేరే దేశంలో ఉన్న భూభాగాన్ని మనం తీసుకోవాలన్నా కంపల్సరీగా ఏ సిద్ధాంతం ప్రకారంగా అంటే సావరిన్ పవర్ సర్వసత్తాక అధికారం ద్వారా సో ఇట్లా చేయగలుగుతాం. నెక్స్ట్, మన దేశం సామ్యవాద తరహా సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నది ఎవరి ఆలోచన ప్రకారం. ఆ ఆలోచనలకు అనుగుణంగా సామ్యవాదం అనే పదాన్ని రాజ్యాంగం ప్రవేశంలో చేర్చారు. సో ఎవరి ఆలోచన అనుగుణంగా అంటే జవహర్లాల్ నెహ్రూ. మన ఇండియాను ఒక సోషలిస్ట్ కంట్రీగా మార్చాలన్నది ఎవరి ఆలోచన అంటే జవహర్లాల్ నెహ్రూ గారి ఆలోచన. బట్ జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఇండియన్ సోషలిస్ట్ కంట్రీగా మార్చాలని అనుకున్నారు. కాబట్టి ఇండియాను సోషలిస్ట్ కంట్రీగా మార్చాలని ఆయననే సో ఏది ఎల్ఐసిని కానీ ఎస్బీఐని కానీ ఇవన్నిటిని కూడా జాతీయం చేయడం జరిగింది. సో కాబట్టి ఇండియన్ సోషలిస్ట్ కంట్రీ ప్లస్ ల్యాండ్ రిఫార్మ్స్ కూడా నెహ్రూ కాలంలోనే చేయబడ్డాయి. ఇండియన్ సోషలిస్ట్ కంట్రీగా మార్చాలనేది నెహ్రూ ఆలోచన. సోషలిస్ట్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చిందేమో ఇందిరాగాంధీ. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది వాళ్ళలో భారత ప్రభుత్వ స్వరూపం 1976 కన్నా ముందు ఏ విధంగా ఉండేది? సో ఇండియన్ గవర్నమెంట్ యొక్క నేచర్ అట బిఫోర్ 1976 ఎట్లా ఉండేది అంటే సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇప్పుడు ఎట్లున్నది అని అడిగాడు అనుకోండి, ప్రజెంట్ వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ అని అడిగినప్పుడు సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఇది ఆన్సర్ చేయాలి. కానీ ఏమని అడిగాడు ఇక్కడ 1976 అని అడిగాడు, బిఫోర్ 1976 అని అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసి మనకి సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ కొత్తగా ఏ పదాలను రాజ్యాంగంలో చేర్చారు అంటే మనకి ప్రియంబుల్లో చేర్చడం జరిగిందంటే సోషలిస్ట్ అండ్ సెక్యులర్. ఈ పదాలు తర్వాత చేర్చారు. ఎప్పుడు అంటే 76లో చేర్చారు. ఓకేనా. సో 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ రెండు పదాలను ఇందిరాగాంధీ గవర్నమెంట్ చేర్చడం జరిగింది. కానీ అది బిఫోర్ 1976 అన్నాడు కాబట్టి మనకి సెకండ్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ భారత ప్రాచీన సూక్తి ఆధారంగా మన దేశం అనేది లౌకికవాదాన్ని అనుసరిస్తుంది అంటే ఇక్కడ యద్భావం తద్భవతి, అహం బ్రహ్మాస్మి, సమధర్మ సద్భావ, నెక్స్ట్ పైవేవి కావాలన్నాడు. యద్భావం తద్భవతి అంటే మనం ఏది అనుకుంటే అది జరగదు, ఇది కాదు. నెక్స్ట్ అహం బ్రహ్మాస్మి అంటే నేనే దేవుణ్ణి అని, అది కూడా కాదు. సో ఇక్కడ సమధర్మ సద్భావ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా, అది ఏ కులస్తుడికైనా ఏ మతస్థుడికైనా సమానత్వం అనేటువంటిది ఉంటుంది. ఏ మతస్థుడికైనా ఏ కులం వ్యక్తికైనా ఏ వ్యక్తికైనా సమానంగా ధర్మం అనేది వర్తిస్తుంది అనేది. సో అదే ఇది సమధర్మ సద్భావ. ఇక్కడ నుండే మనం లౌకికవాదాన్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా. సమధర్మ సద్భావ అనేటువంటి ప్రాచీన సూక్తి ఆధారంగానే మన ఇండియా లౌకికవాదాన్ని అనుసరిస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వాళ్ళలో సరికానిది ఏది? సరికానిది అడిగారు. భారతదేశము పరోక్ష ప్రజాస్వామ్య దేశం, సో ఇది రైటే. నెక్స్ట్, మన దేశంలో రీకాల్, రెఫరెండం, ప్లెబిసైట్ విధానాలు అనుసరించడం లేదు, ఎస్ రైట్. నెక్స్ట్, డెమోక్రసీ అనే పదం డెమోస్ అండ్ క్రషియా అనే లాటిన్ పదాల నుండి ఉద్భవించింది అన్నాడు. ఇది లాటిన్ కాదు, అది గ్రీక్ పదాల నుండి ఉద్భవించింది. కాబట్టి సరికానిది ఏది అన్నాడు కాబట్టి ఏది రైట్ ఆన్సర్ అవుతుంది? సో ఇవి రెండు రైట్ కాబట్టి ఇవి రెండు సరి అయినవే కాబట్టి కాదు, ఆన్సర్ వచ్చేసి థర్డ్. నెక్స్ట్, 326వ అధికారాన్ని అనుసరించి మన దేశంలో 18 సంవత్సరాలు నిన్న వారికి ఓటు హక్కు కల్పించారు. సో ఇది కూడా రైట్. ఇక్కడ సరికానిది అడిగారు. 1, 2 and 4 అనేవి సరి అయినవి, సరికానిది వచ్చేసి థర్డ్ వన్. నెక్స్ట్, సౌభ్రాతృత్వం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశంలో పొందుపరచడంలో కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే ఇండియాను మనకు ఫ్రాటర్నిటీ అనే వర్డ్ను కాన్స్టిట్యూషన్లో చేర్చడానికి కారణమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ పదాన్ని చేర్చమని సిఫారసులు చేశాడు. కాబట్టి ఫ్రాటర్నిటీ అనే పదం రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఆన్సర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, ఈ క్రింది వాళ్ళలో ఎవరెవరి అభిప్రాయం ప్రకారం రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అంటే మహావీర్ త్యాగి, గజేంద్ర గడ్కర్ అభిప్రాయం ప్రకారం. మహావీర్ త్యాగి రాజేంద్ర ప్రసాద్, మహావీర్ త్యాగి డిడి బస్, మహావీర్ త్యాగి జయసుల్లా. సో అక్కడ ఆన్సర్ వచ్చేసి మహావీర్ త్యాగి, ఇతను రాజ్యాంగ పరిషత్లో సభ్యుడు. అండ్ గజేంద్ర గడ్కర్ వచ్చేసి
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశాడు. ఫార్మర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. వీళ్ళిద్దరి అభిప్రాయం ప్రకారం రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారం రాజ్యాంగ ప్రవేశికలో చేర్చిన పదాలను చేర్చిన పదాలు ఏంటి అన్నారు. సో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అండ్ ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది రైట్ ఆన్సర్. ఇవి 3 కూడా అప్లై చేర్చడం జరిగింది. నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశిక ఎవరి అభిప్రాయం ప్రకారం 4 కోణాల్లో నుంచి పరిశీలించవచ్చు. అంటే జేఆర్ శివాక్ అనే వ్యక్తి, ఎవిడైసి, కేఎం మున్షి అండ్ జవహర్లాల్ నెహ్రూ అన్నాడు. కే మున్షి కాదు, నెహ్రూ కాదు. సో జేఆర్ శివాక్, ప్రొఫెసర్ జేఆర్ శివాక్ అభిప్రాయం ప్రకారం రాజ్యాంగ ప్రవేశికను 4 కోణాలలో మనం పరిశీలించాం. నెక్స్ట్ భారతదేశం గణతంత్ర దేశం అని ఎలా చెప్పవచ్చు అన్నాడు. మన దేశంలో రాజ్యాంగం ఉంది కాబట్టి మన దేశం గణతంత్ర దేశం కాదు. ఇది సూటబుల్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ మన దేశంలో రాజ్యాంగం అమల్లో ఉంది కాబట్టి మన దేశం గణతంత్ర దేశం కాదు. మన దేశం గణతంత్ర దేశం. సో ఇది కూడా కాదు. దీనికి సూటబుల్ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే, ఏ దేశ అధినేత అయితే ఒక నిర్దిష్ట కాలానికి ఎన్నిక ద్వారా ఎన్నిక కాబడతాడో ఆ దేశాన్ని గణతంత్ర దేశం అన్నారు. కాబట్టి భారత రాష్ట్రపతి ఒక నిర్దిష్ట కాలానికి ఎన్నిక కాబడుతున్నాడు కాబట్టి మన దేశం ఒక గణతంత్ర దేశం. సో ఇది రైట్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్. యాక్చువల్గా మనకు రాజ్యాంగం అనేటువంటి పదానికి గణతంత్ర అనే పదానికి సంబంధం లేదు. ఎందుకంటే మనకు బ్రిటన్లో కూడా కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. బ్రిటన్లో కూడా కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు బ్రిటన్లో కూడా కాన్స్టిట్యూషన్ అమల్లో ఉంది. కాబట్టి ఇవి రెండు కూడా మనం అవి రైట్ అనుకుంటే మరి బ్రిటన్ కూడా రిపబ్లిక్ కంట్రీ కావాలి. సో బ్రిటన్ రిపబ్లిక్ కంట్రీ కాదు, ఎందుకంటే అది ఒక క్రౌన్ కంట్రీ. అంటే వాళ్ళ దేశాధినేత ఒక నిర్దిష్ట కాలానికి ఎన్నిక ద్వారా రావట్లేదు. ఆ పదవి ఎలా వస్తుంది దేశాధినేతకు అంటే వారసత్వంగా వస్తుంది. సో కాబట్టి అది క్రౌన్ కంట్రీ. మన ఇండియాలో మన రాష్ట్రపతి లేదా మన దేశాధినేతకు ఒక నిర్దిష్ట కాలంలో ఎన్నిక కాబడుతున్నాడు కాబట్టి మన దేశం గణతంత్ర దేశం. ఇది రైట్ ఆన్సర్. ఇవి రెండు రాంగ్ ఆన్సర్. సో ఇది నెక్స్ట్ ఇది కూడా రాంగ్ ఆన్సర్. ప్రధానమంత్రి ఒక నిర్దిష్ట కాలానికి ఇది కూడా రాంగ్ ఆన్సర్. దానికి సూటబుల్ ఆన్సర్ వచ్చేసి మనకి థర్డ్ వన్. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ మనకి గ్రూప్ 2 మెయిన్స్లో ప్రధానంగా 4 సబ్జెక్టులు అనేవి ఉన్నాయి. ఒకటి ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ పాలిటీ అనేటువంటి సబ్జెక్టు, ప్లస్ ఏపీ హిస్టరీ, దాంతోపాటుగా ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కొత్త సబ్జెక్ట్ను చేర్చడం జరిగింది. సో ఇందులో ఇండియన్ పాలిటీకి 75 మార్క్స్, ఏపీ హిస్టరీకి 75 మార్క్స్, ఇండియన్ పాలిటీ 75, ఏపీ హిస్టరీ 75 అండ్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీకి 75 మార్క్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి 75 మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సబ్జెక్టులను అప్డేటెడ్ వర్షన్లో చెప్పేటువంటి ఫ్యాకల్టీను మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. సో మీరు కావాలంటే ఇక్కడ ఎవరైతే కోచింగ్లో జాయిన్ అయ్యారో వాళ్ళని కనుక్కొని మీరు జాయిన్ కావచ్చు. ఇక్కడ చెప్పేటువంటి ఫ్యాకల్టీలు అప్డేటెడ్గా చెప్తున్నారా, ఇప్పుడు ట్రెండ్కు తగినట్టుగా చెప్తున్నారా లేదా అని మీరు కనుక్కున్న తర్వాతనే జాయిన్ కావచ్చు. సో ఎవరైనా జాయిన్ కావాలనుకునేటువంటి వారు మార్చ్ 25 రోజున వచ్చి మీరు కనుక్కున్న తర్వాత జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్